ఈరోజు తేజస్వి సూర్య గారు పార్లమెంట్ వేదికగా ఉమెన్ రిజర్వేషన్ డీలిమిటేషన్ బిల్లుపై మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పెండింగ్ పెట్టడమే కాంగ్రెస్ రాజకీయమని, బీజేపీ పార్టీ మాత్రం గతంలో ఉన్నటువంటి పెండింగ్ సమస్యలను పరిష్కారం చేసే దిశగానే ముందుకు పోతుందని చెప్పడం జరిగింది. నేను ఒక్కటే చెప్పదలుచుకున్న తేజస్వి సూర్యకి, అదొక నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్ ఏమన్నాడంటే, తెలంగాణ రాష్ట్ర విభజన పాకిస్తాన్ ఇండియా మాదిరిగా జరిగిందని చెప్పి ఈరోజు ఫ్లోర్ మీద మాట్లాడటం జరిగింది. మూడోది, రేవంత్ రెడ్డి గారు ప్రపోజల్ ఇచ్చినటువంటి హైబ్రిడ్ మోడల్ హేళనగా చేస్తూ అది అన్కాన్స్టిట్యూషన్ అని, ఇల్లాజికల్ అని మాట్లాడింది. నేను ఈ 3 అంశాలకు ఆయనకు జవాబు చెప్పదలుచుకున్నాను. ఒకటి, 2023లో ఎప్పుడైతే లోక్సభలో ఈ యొక్క బిల్ పాస్ అయిందో ఆ రోజు అన్ని పొలిటికల్ పార్టీలు యాక్సెప్ట్ చేసిన ఉమెన్ రిజర్వేషన్ బిల్. ఎవరు దాన్ని పెండింగ్ పెట్టాలనుకున్నారు? బీజేపీ పార్టీ పెండింగ్ పెట్టాలనుకున్నారు. ఎందుకంటే 27 సెన్సెస్ తర్వాతనే చేస్తామని చెప్పింది వాళ్ళు, దాంట్లో క్లాజ్ పెట్టడం జరిగింది. ఈ రోజు మళ్ళీ వాళ్ళ రాజకీయ అవసరాల కోసం డీలిమిటేషన్ చేయాలని, సీట్ నెంబర్లు పెంచాలని, దక్షిణ భారతదేశానికి అన్యాయం చేయాలన్న ఉద్దేశంతో ఉమెన్ రిజర్వేషన్ అనే ఒక ఇష్యూని ముందు పెట్టి మిగతాదంతా వెనక డ్రామా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఉమెన్ రిజర్వేషన్ బిల్కి మేము ఎప్పుడు వ్యతిరేకం కాదు. 23లోనే చేయమని చెప్పినాం. 24లో అయిపోయిన తర్వాత 24 కాకుండా మిగతా రాష్ట్రాలలో, ఈ పార్టీకి 5-6 రాష్ట్రాలలో కూడా ఉమెన్ రిజర్వేషన్ వచ్చేది. వాళ్ళకి ఆ రోజు ఇంటెన్షన్ లేదు. ఈ రోజు ఉమెన్ రిజర్వేషన్ అడ్డం పెట్టుకుని ఇమీడియట్ గా నెంబర్ ఆఫ్ సీట్లు పెంచాలన్న ఉద్దేశంతో ముందుకు పోతారు. రెండోది, బీజేపీ నాయకులు ఆ రోజు ఎస్పెషల్లీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న బీజేపీ గానీ, టీడీపీ గానీ, కాంగ్రెస్ గానీ, ఆ రోజు ఉన్న టీఆర్ఎస్ గానీ అందరూ కూడా పార్లమెంట్ లో ఆ రోజు ఈ యొక్క విభజన కోసం కోరుకోరు. విభజనను పాకిస్తాన్ ఇండియాలో నిట్టు నిలువను మోసం చేశారని చెప్పడాన్ని ఈ రోజు తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 1600 బలిదానాలుగా వచ్చిన తెలంగాణని ఈ రోజు తేజస్వి సూర్య అవహేళనగా మాట్లాడటాన్ని నేను తప్పు పడుతున్నా. దీని మీద బీజేపీ క్షమాపణ చెప్పాలి. మూడోది, రేవంత్ రెడ్డి గారు హైబ్రిడ్ మోడల్ చెప్పినప్పుడు ప్రో రేటా ప్రకారం 50% పెంచే బదులు ప్రోరేటాను సగం తీసుకోండి, సగం పర్ఫార్మెన్స్ ఆఫ్ సౌత్ ఇండియన్ స్టేట్స్ జిఎస్బి, అది తెలంగాణకు న్యాయం జరుగుద్దనో ఇంకెన్నో న్యాయం జరుగుద్దని కాదు. ఎందుకంటే పర్ఫామ్ చేసే రాష్ట్రాలకు అన్యాయం జరుగుద్దన్న ఉద్దేశంతో ఒక ప్రపోజల్ ఇస్తే అది అన్కాన్స్టిట్యూషనల్ అంటాడు. ఏది కాన్స్టిట్యూషనల్? ఇప్పటి మటుకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఎన్నోసార్లు అమెండ్మెంట్స్ జరిగినాయి. తేజస్వి సూర్య గారు అవగాహన లేకుండా మాట్లాడారు. కేవలం వాళ్ళ నాయకులను ప్రసన్నం చేసుకోవాలన్న ఒక పిచ్చి ఆలోచనతోటి తప్ప ఇంకో ఆలోచన లేదని తెలియజేస్తున్నారు.